అందరికీ నమస్కారం. నేను 7వ తరగతి చదువుతున్నాను. ఈ రోజు నేను నా స్నేహితురాలతో కలిసి పాలిథిన్ భూతం మన పర్యావరణాన్ని ఏ విధంగా నాశనం చేస్తుందో తెలియజేయాలనుకుంటున్నాం. నేటి సమాజంలో ప్రజలందరూ ప్లాస్టిక్ సంచులను ఎక్కువగా వాడుతున్నారు. దాని వలన కలిగే నష్టాలు ప్రత్యక్షంగా ఆ ప్లాస్టిక్ సంచులే మనతో మాట్లాడితే ఎలా ఉంటుందో చూద్దాం రండి. ఎగడలాడిపోవాలి మొత్తం ఈ మానవ జాతి. నా పేరు వింటేనే హడలెత్తిపోవాలి. ఈ భూగోళాన్ని మొత్తం నేను ఆక్రమించాలి. ఇంతకీ నేనెవరో తెలుసా? మీకు తెలియదు కదా. నా పేరే పాలిథిన్. నేను మీతో స్నేహం చేస్తూనే వెనక నుంచి మీ మీద విషయాన్ని కప్పుతూ చాప కింద నీరులా మొత్తం విస్తరించి ఈ భూమిని నా సంచిలో వేసుకుపోతా. మీ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా దానికి సంబంధించిన సామాగ్రిని మోసుకొని మీ ఇంటికి వస్తా. పూలు, పండ్లు, స్వీట్లు, కూరగాయలు ఇవేవైనా మీ ఇంటికి రావాలంటే నేనే మీకు ఆధారం. చివరికి నేను లేనిదే మార్కెట్ లేదు. చూసారా నా ప్రతాపం, చూసారా నా ప్రభావం. మీ సామాను మోసుకొని ఇంటికి వచ్చిన నన్ను చెత్త కుప్పలోకి విసిరేస్తారు. కాళ్ళలు చెత్త కుప్పలే నాకు స్థావరాలు. అవే అక్కడి నుంచి మానవ జాతి పైన సమరవేగి మోగించిన భూగోళాన్ని దడదడలాడిస్తాం. మీ జీవితకాలం వందే, కానీ నా జీవితకాలం కొన్ని వందల ఏళ్ళు. మానవ జాతిలో అజ్ఞానం, అవిద్య ఉన్నంత వరకు నా మనుగడకు ఆటంకం లేదు. ఈ మధ్య కాలంలో మీరు గుడ్డ సంచులు, గోనె సంచులు, కాగితపు సంచులు వంటి అస్త్రాలను నాపై ఎక్కువ పెడుతున్నారు. అయినప్పటికీ ప్రజలు అవగాహన లేనంత వరకు నన్ను ఎవరూ ఏమీ చేయలేరు. నన్ను ప్రోత్సహించే కొందరు వ్యాపారులు ఉన్నారు. ఇది చాలు నేను ఈ భూమిని వశం చేసుకోవడానికి. ఈ భూగోళాన్ని, పర్యావరణాన్ని నాశనం చేయడమే నా కోరిక. విద్యార్థులు, మీరు మమ్మల్ని ఆపగలరా? ప్రయత్నించండి, చూద్దాం. చూసారుగా విద్యార్థులు, పాలిథిన్ మన పర్యావరణాన్ని ఏ విధంగా నాశనం చేస్తుందో. కాబట్టి ఈ రోజు నుండి మనమందరం పాలిథిన్ ని బహిష్కరిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం. ధన్యవాదాలు.